ఏదో కుట్ర తలపెట్టినట్టున్నారు. సేనను ఛేదించి దారి చెయ్యండి, రథాన్ని దాటిస్తాను. పారిపోవడమా? అవమానం. ఇందరు వీరాధివీరులను ఏకకాలంలో ఎదిరించే అవకాశం కలగడమే ఒక అదృష్టం. కౌరవ వీర శిఖామణులు అగ్నిని చుట్టుముట్టే శరభాలే ఆహుతి కాదలుచుకున్నారు కాబోలు. ఆహుతి అయ్యేది ఎవరో అచిరకాలంలోనే అర్థమవుతుంది. ప్రాణాలకు ఆశించి పలుమార్లు పలాయన మంత్రం పఠించిన ఆ సత్యం అర్థం కాకపోవడం మీ దురదృష్టం. నీ అదృష్టమేమిటో ఇప్పుడే తేలుస్తాం. ఎంత పైశాచిక కుత్యానికి పాల్పడ్డావు. అంగరాజా, అంగరాజా, మృత్యువు ముంచుకొస్తున్నదని నాకు తెలుసు. కానీ దుర్మరణం నాకు ఇష్టం లేదు. సాయుధుడనై సంగరం సాగిస్తూ వీరమరణం పొందుతాను. ఒక ఖడ్గం అందించు. కన్నా, ధర్మవీరుడవని దానకర్ణుడవని నిన్నర్తిస్తున్నాను. ఆలోచించుకో. అంగరాజా, శకుని, నన్ను నిరోధించే అధికారం ఎవరికీ లేదు. కర్ణ, నువ్వు రారాజు ఉప్పు తినే సేవకుడు. ఆయన క్షేమానికి భంగకరమైన ఈ దానం చేసే అధికారం నీకు లేదు. చక్కగా విశదపరిచావు మామా. కర్ణ, కనీసం ఆ చిన్న కత్తైనా అందించు. కర్ణ, కర్ణ, ఆఖరికి ఆఖరికి నువ్వు కూడానా? జ్యోతి అంతరించి ఆకాశం అవనీతనాన్ని చూపించలేదు. సూర్యచంద్రుడు ఒకేసారి ఒకే దిక్కులో ఉదయించలేదు. నా స్వామికి మనం లేదు, మనం రాదు రాదు. బావా, ఎందుకు రథం ఆపావు? అస్తమించాడు. సూర్యుడు అస్తమించాడు. సంధ్యావందనం ముగించుకునిరా. మహేంద్ర, అభివందనం వాసుదేవా. మహేంద్ర, కార్యార్థినై ఆహ్వానించాను. యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అగ్నిభట్టారక, నాకు ఈ లోకం శూన్యం. ఆగు బ్రాహ్మణోత్తమ, ఆగు. ఇది మహాపాపం. ఈ అభాగ్యునికి ఇంతకన్నా శరణ్యం లేదు. నన్ను ఆపకు, నన్ను అంతరించిపోరి. వీల్లేదు.
నా కళ్ళ ముందు ఇలాంటి అక్రమం జరగటానికి వీల్లేదు. నీ ఆత్మహత్యకు పురికొల్పే ఆపదేమిటి? ఏమైతేనే నువ్వు ఆర్చగలవా, తీర్చగలవా? ఈ అర్జునుడు చేయలేనిదంటూ లేదు. నువ్వు అర్జునుడువా? అవును. గోబ్రాహ్మణ రక్షణమే రాజధర్మం. చెప్పు, నీకేం కావాలో? చచ్చిపోయిన నా కుమారుణ్ణి మళ్ళీ బ్రతికించి తీసుకురాగలవా? ఒక బాలుని మరణం కోసం ఇంతటి అఘాయిత్యానికి పాల్పడతావా? మనం విధి చేతుల్లో కీలుబొమ్మలం. కానున్నది కాక మానదు. పాపభూయిష్టమైన ఆత్మహత్యకు పాల్పడటం ఉచితం కాదు. మరలిపోండి. ఈ ధర్మపన్నాలు నేను ఇతరులకు చెప్పాను. తనదాకా వస్తేనే గాని తలనొప్పి కడుపు తిప్పి అర్థం కావర్జునా. అర్జునుడంతటి దుర్బల హృదయుడు కాడు. అలాంటి వైపరీత్యం నాకెన్నడూ సంభవించదు. సంభవించిన ఇలాంటి దుష్కార్యానికి సాహసించను. అంతటి ఆత్మనిగ్రహం నీకున్నదా? అర్జునుడు ఆడిన మాట ఎన్నడూ జవదాటడు. విప్రోత్తమ, ఆ మృత బాలుని ఆత్మశాంతికి అవసరమైన ధర్మం మీరు చెయ్యండి. వెళ్ళండి. ఇంత ఆలస్యంగా వస్తున్నావేం బావా? ఎవరో వృద్ధ బ్రాహ్మణుడు పుత్రశోకముతో ఆత్మహత్యకు సిద్ధపడుతూ ఉంటే అది ధర్మం కాదని వారించి వస్తున్నాను బావా. అర్ఘ్య ప్రదానానికి వెళ్లి ప్రాణప్రదానం చేసి వస్తున్నావన్నమాట. ఈ పుణ్యం ఊరికే పోదులే బావా. ఏమిటి వైపరీత్యం? నేడు మన శిబిరాలన్నీ కళావిహీనమై నిర్జీవంగా ఉన్నవి. అనుదినము చిరునవ్వులు చిందుతూ ఆప్యాయంగా ఎదురు వచ్చే నా అభిమన్యుడు నేడు రాడే? ఎవరక్కడ? సైనిక! ప్రభు 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 ఏమైంది? అగ్రజులు పట్టుబడ్డారా? లేదు ప్రభు, లేదు. తమరు లేని తరుణం చూసి ఆచార్యులు పద్మవ్యూహం పడ్డారు. అభిమన్యు కుమారుడి పని కొన్నారు ప్రభు. అభిమన్యు! ఓహో, వారు చనిపోయారనా మీరు విలపించేది? మీదంతా భ్రమ. అటు చూడండి స్వామి. వారు మృత్యుకే మృత్యు కదు స్వామి. స్వామి చూడండి స్వామి, వారి పిచ్చితనం. మీరు మరణించారని విలపిస్తున్నారు. అదంతా భ్రమ. కథన రంగంలో వీరవిహారం చేసి అలసి విశ్రాంతి తీసుకుంటున్నానని చెప్పండి. లేవండి. మాట్లాడరే స్వామి. నా మీద కోపమా? మీ మౌనానికి కారణం తెలిసింది. అలంకారాలన్నీ ధరించుకొచ్చానని కదూ? అవును, ముఖ్యరా. ముచ్చటకి ప్రతిబంధం అన్నారుగా, తీసేస్తా. గాజులు ప్రణయానికి సడలింపుగా. మాంగళ్యం కూడా తీసేయమంటారా? ఇది స్త్రీ జాతి సౌభాగ్యానికి చిహ్నం స్వామి. పోనివ్వండి. పేరుండగా నాకిది లేకపోతే మాత్రమే తీసేస్తా. ఇప్పుడు చూడండి ఎంత అందంగా ఉన్నాను. ఇకనైనా మాట్లాడండి. లేవండి. నా మాట నమ్ముతాను. నీ స్వామి నిజంగానే సరిపోయాడు. అబద్ధం, అంతా అబద్ధం. నా స్వామి బ్రతికే ఉన్నాడు. అదిగో అలా చూడండి అత్తయ్య, వాడు నన్ను పిలుస్తున్నాడు.
ఆ శోకమూర్తిని చూస్తుంటే గుండెలు బద్దలైపోతున్నాయి. ఆలస్యమైతే ఆమె కూడా మనకు దక్కదు. వెంటనే శిబిరానికి తీసుకెళ్ళండి. నీకు ఈ స్థితి దాపురించినదా నాయన? శరశ్చంద్ర చంద్రికా సదృశ్య దరహాస భాసురమైన నీ వదనారవింద కళావిహీనమైందా? వరడిల్లు తమ్ముడు, ఆచార్యులను అడ్డగించటానికి ప్రాణార్థులై శివానిని పరిచేసిన మీరా నన్ను ఊరడింపచేసి అప్రతిహత బాహుబల సంపన్నుడైన భీమసేనుడేమైనాడు? సాత్యకి పరాక్రమం సన్నగిలిందా? సృష్టత్యుముని విల్లు విరిగిపోయిందా? వీరాధి వీరులమని వీరాలాడుతూ వీరలాక్షణాలు తగిలించుకున్న ధీరులంతా గాజులు తొడిగించుకున్నారా? వేదనమే కాని తిరిగి రావటమే తెలియని పశువాణిని పరిచేసిన పాషాణ హృదయుడు ఎవరు? ఈ దుస్సాహసానికి నా బిడ్డను నియోగించిన కఠినాత్ములెవరు? మాట్లాడరే. నేనే అర్జును, నేనే ఆ పశువాణ్ణి రణరంగానికి పంపించిన రక్కసుండి నేనే. నా అపరాధానికి దండన విధి. కాదు ధర్మానంద, అపరాధం నాది. శాస్త్రవులు కవ్వించారని గర్వించి వెళ్ళటం నాదే తప్పు. ఆచార్యులను అడ్డుకోగల ఆహవ కోవిదులున్నారని భ్రమించటం నాదే తప్పు. నా ఏకైక పుత్రుడు, నా జీవికా జీవాన్ని మీకు అప్పగించి వెళ్ళటమే నా గొప్ప తప్పు. అర్జున, అర్జున, ఆత్మనింద మహాపాపం. విధి విలాసం ఎవ్వరూ తప్పించలేదు. అవును, ఎవ్వరూ తప్పించలేదు. నా అపరాధానికి శిక్ష నేను అనుభవించక తప్పదు. అభిమన్యుడు లేని ఈ అర్జునుని జీవితము చంద్రికా విహీన శరత్రాత్రి. నా కుమారుడు లేని లోకంతో నాకు నిమిత్తం లేదు. అభిమన్యు ఎవరా పరిహాస ప్రియుడు? ఆత్మహత్య నుండి నీవు వారించిన బ్రాహ్మణుణ్ణి నన్ను అడ్డగించి ఎన్నో ధర్మపన్నాలు బోధించి నీవే ఆ మహాపాతకానికి విడిగడుతున్నావా? ఇదేనా నీ వివేకం? ఆడి తప్పనన్న నీ ధర్మపరత్వం ఇంతేనా ఫల్గుణ? అవును అర్జున, ధర్మభ్రష్టుడవై ఇహపరాలు రెంటిని దూరం చేసుకో. అర్జున, నీవు చేసిన ధర్మబోధలు గుర్తు చేసుకో. మనం విధి చేతిలో కీలుబొమ్మలం, కానున్నది కాకమానదు అని చెప్పలేదు. క్షాత్రధర్మం మరచి ఆత్మహత్యకు సాహసించడం వీర లక్షణం కాదు. బాగుగా చెప్పినారు విప్రోత్తం. కథన రంగంలో కలిగిన ఘాతానికి ఖడ్గంతో ప్రతిక్రియ చేయడమే వీరుల లక్షణం. గాంధీవి, నీ కుమారుని బలిగొన్న కిరాతకులపై గవిసి పరిమార్చి పగ తీర్చు. అవును, ప్రాణానికి ప్రాణమే పరిహారం.